నిర్బంధంలో అన్నదాత ఇది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. రుణమాఫీ క్లియర్గా జరగలేదు. రుణమాఫీ అనేక ఆంక్షలు ఉన్నాయి. దాంతో కొన్ని లక్షలాది మంది రైతులు రుణమాఫీకి నోచుకోక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. సో వాళ్ళంతా ఇవాళ ప్రజాభవన్కు పిలుపునిచ్చారు. సోషల్ మీడియా వేదిక ద్వారానే రైతులంతా ఒక్కటై ప్రజాభవన్కి ముట్టడి కోసం తరలి వస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టుల్ని చేస్తుంది రైతుల్ని పోలీసులు. చాలా పోలీస్ స్టేషన్లలో రైతుల్ని నిర్బంధించిన పరిస్థితి. ఈ అరెస్టుల్ని తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతులను రైతు సంఘాల నాయకుల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళని దేశద్రోహుల ఉగ్రవాదుల అంటూ ఫైర్ అవుతున్నారు ఈ ప్రభుత్వం పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మా ప్రతినిధి లివిల్ మరింత సమాచారం అందిస్తారు. లివిల్, ప్రజాభవన్ దగ్గర పోలీసులు ఎట్లా మోహరించారో మనం చూస్తున్నాం. సో రైతులు తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని ఎందుకు ప్రభుత్వం అణిచివేయాలనుకుంది? ఇవాళ ఏదైతే అలవికాని హామీలు ఇచ్చి అందలం ఎక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ పేరుతో రైతును దగా చేసింది అనేది ఇవాళ మరోసారి స్పష్టమైంది. దాదాపు 20 లక్షల మంది రైతులకు రుణాలు మాఫీ కాకపోవడంతో వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే గ్రామ స్థాయి నుంచి ఇటు రాష్ట్ర స్థాయి వరకు పోరాటం చేసేందుకు వారంతా నడుం బిగించారు. వారంతా పార్టీలకు అతీతంగా పార్టీలతో సంబంధం లేకుండా ఇవాళ వారంతా కూడా పోరుబాట పట్టారు. వారే ఒక సోషల్ మీడియా వేదికగా ఒక్కటై వారికి తోచినంత డబ్బులు వేసుకొని హైదరాబాద్ ప్రజాభవన్లో శాంతియుతంగా నిరసన తెలిపి రైతులకు రుణమాఫీ షరతులు లేకుండా చేయాలని చెప్పేసి కూడా వారు ఒక అడుగు ముందుకేసి ప్రజాభవన్కి వచ్చి మేము శాంతియుతంగా నిరసన తెలుపుతామని బయలుదేరిన నేపథ్యంలో నిన్న రాత్రి నుంచే పెద్ద ఎత్తున కూడా ముట్టడి వస్తున్నారని చెప్పేసి రైతులందరినీ కూడా నిర్బంధించి పోలీస్ స్టేషన్లలో ఉంచుతున్న పరిస్థితి వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ఒక రైతులకు ఈ విధంగా మోసం చేయడం, రైతులను ఈ విధంగా కుట్రలు చేయడం ఏంటని చెప్పేసి కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు రైతాంగం అంతా కూడా. ఎందుకు రైతులకు ఈ విధంగా మేము ఆనాడు ఓట్లేసిన పాపానికి మాకు చేసిన చేటు ఇదేనా అని చెప్పేసి కూడా వారంతా చెప్తున్నారు. షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని మేము అడగడం నేరమా, మేమేమన్నా దొంగలమా ఉగ్రవాదులమా అంటూ కూడా నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ రైతులంతా కూడా వారి బాధలు చెప్పుకునేందుకు వస్తుంటే మాకు చేసే పరిస్థితి ఈ విధంగా ఉంటే మీరు ప్రజాప్రభుత్వం ప్రజాపాలన చెప్పిన గొప్పలు మీకు ఈ విధంగా ఉండడం ఎంతవరకు శ్రేయస్కరం అని చెప్పేసి కూడా రైతులంతా మండిపడుతున్నారు. ఈ ప్రజాభవన్ వద్ద మేము కంచెలు తొలగించాం, అన్ని తీసేశామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మళ్ళొక్కసారి కూడా బారికేడ్లతో రైతాంగ ఉద్యమాన్ని అణిచేందుకు ఇక్కడ మనకు పెద్ద ఎత్తున బారికేడ్స్ ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ పోలీసు వాహనాలు, పోలీసుల గస్తీ కనిపిస్తుంది. కనీసం అనుమానం వస్తే చాలు ఆ రైతా కాదా అని కూడా చూడకుండా వారిని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ ప్రజాభవన్ దగ్గర ప్రధానంగా అర్థమవుతుంది. ఎక్కడికక్కడ రైతు కుటుంబాలను సైతం ఇవాళ ఇబ్బందులకు పెడుతున్నారని చెప్పేసి కూడా రైతు కుటుంబాలు చెప్తున్నాయి. రైతులంతా ఇవాళ ఊళ్ళ నుంచి వస్తున్నారని తెలిసి వారి కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఉంటే కూడా వారిని కూడా నిర్బంధిస్తున్న పరిస్థితి వల్ల రాష్ట్రంలో దాపురించిందంటే రైతులు చేసుకున్న ఫలితం ఇదని చెప్పేసి కూడా వారు బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కంచెలు తీసేసిన తర్వాత ఎవరైనా కూడా ప్రజాభవన్ లేదా ప్రగతి భవన్లోకి రావచ్చు అని అప్పుడు మొదట్లో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. కానీ అది ఒక 3 నెలల ముచ్చటైంది. 1-2 రోజుల తర్వాత ఎవరు కూడా ప్రజాభవన్లోకి వెళ్ళే ప్రసక్తి లేదు. అక్కడ కంచెలు తీసేశారు, బారికేడ్లు పెట్టారు. సో ఇంకా తేడా ఏముందో అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. సో దానిపైన రైతాంగం ఏమంటుంది? కంచెలు తీసేసినట్టు తీసేసి బారికేడ్లు పెట్టడం వల్ల వచ్చిన ప్రయోజనం ఏంటి, ఎందుకు మమ్మల్ని అడ్డుకుంటున్నారనే దానిపైన రైతులు ఏమంటున్నారు? ఇవాళ ప్రజాపాలన పేరుతో కంచెలు తీసేశామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక గొప్పలుగానే మిగిలిపోయినాయి, మాటలుగానే నిలిచిపోయినాయి. ఇవాళ కంచెలు తీసేసామని చెప్పి బారికేడ్స్ వేసి ఇవాళ రైతులనే రాకుండా అడ్డుకున్నారంటే రాష్ట్రంలో ఏ విధంగా రాజ్యం నడుస్తుంది అనేది మనకు ప్రధానంగా అర్థమవుతుందని చెప్పేసి కూడా రైతులంతా మండిపడుతున్నారు. ప్రజాభవన్లో ఎవరైనా రావచ్చు, ఎవరైనా సమస్యలు చెప్పుకోవచ్చు అంటే ఒక పైరవికారులకే ప్రజాభవన్లో రావచ్చా? రైతులకు ఎందుకు ఈ విధంగా షరతులు ఉన్నాయి, ఎందుకు ఈ విధంగా పరిమితులు ఉన్నాయని చెప్పేసి కూడా వారు మండిపడుతున్న తీరిత కనిపిస్తుంది. నిన్న రాత్రి నుంచే మమ్మలను ఒక ఉగ్రవాదుల్లాగా ఎందుకు మమ్మలను ఈ విధంగా బంధించారని చెప్పేసి కూడా వారంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఎలాంటి అన్నం పెట్టే రైతుకి ఇవాళ సున్నం పెడుతున్న రేవంత్ సర్కార్కి ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదని చెప్తున్నారు. అంతేకాకుండా ప్రజా వ్యతిరేక ప్రభుత్వం కాదు, ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం కూడా అని చెప్పేసి కూడా వారంతా దుయ్యబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ పోలీసులను అడ్డుపెట్టి మా నిరసనలు ఆపుతారేమో కానీ ఎట్టి పరిస్థితుల్లో అయినా రుణమాఫీ చేయాల్సిందేనని చెప్పేసి కూడా పట్టుపడుతున్నారు. నాడు 46,000 కోట్లని చెప్పి
ఇవాళ 18,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసి తూతు మంత్రంగా చేతులు దులుపుకుంటానన్న రేవంత్ రెడ్డికి మేము ఖచ్చితంగా మా సత్తా ఏందో చూపిస్తాం. పోలీస్ అన్నలకు అన్నం పెట్టే మమ్మల్ని ఇవాళ నిర్బంధిస్తున్నారు. ఇవాళ పోలీసులతోటి మా ఉద్యమాన్ని అణిచివేస్తే ఖచ్చితంగా ప్రభుత్వానికి తగిన శాస్తి చెప్తామని చెప్పేసి కూడా వారంతా నిరసన చెప్తున్నారు. గత ప్రభుత్వం ఏ విధంగా అయితే షరతులు లేకుండా రుణమాఫీ చేసిందో ఈ ప్రభుత్వం కూడా రుణమాఫీ చేయాలని చెప్పేసి కూడా వారు నిలదీస్తున్నారు. ఇవాళ మనం ప్రశ్నించిన పాపానికి మా గొంతులు నొక్కేందుకు కూడా కుట్రలు పన్నుతున్నారు ఈ రేవంత్ సర్కార్. మార్పు అంటే మేము ఓట్లేసిన గతికి ఇవాళ మమ్మల్నే అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా వారంతా ఆందోళన చెందుతున్నారు. ఇవాళ ఎక్కడ చూసినా రైతులంతా కూడా ఆవేదన ఆక్రోశం వ్యక్తం చేస్తూ ఇవాళ రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ముద్ర వేసుకున్న రేవంత్ రెడ్డికి మాత్రం చురుకలందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ప్రజాభవన్ వద్ద మేము ఏదైతే కంచెలు తొలగించామని చెప్పారు కానీ బారికేడ్స్ పెట్టడం ఏంటని కూడా వారు ఇలా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వందలాది మంది పోలీసుల భద్రత ఎందుకని చెప్పేసి కూడా వారు ప్రశ్నిస్తున్నారు. ఇవాళ రైతులకు ఈ విధంగా ఉంటే సామాన్యులకు ఇంకే విధంగా ఉంటుంది. రైతులనే చులకన చూస్తున్న ప్రభుత్వం ఖచ్చితంగా రానున్న రోజుల్లో మా సత్తా ఏంటో చూపిస్తామని కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతులు ఏమైనా ఎందుకు మా రైతులను అరెస్ట్ చేస్తున్నారని ప్రతి ఒక రైతు కూడా ఇవాళ ప్రశ్నిస్తున్నారు. రుణమాఫీ చేయమంటే షరతులు లేకుండా రుణమాఫీ చేయమంటే ఎందుకు మీకు బాధ? మీరు చెప్పిన ఆమె కదా మేము అడుగుతున్నాం. మీరు ఎందుకు పెట్టారు మేనిఫెస్టోలో? ఎందుకు చెప్పారు డిసెంబర్ 9నే మేము రుణమాఫీ చేస్తామని చెప్పేసి కూడా రైతులంతా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని షరతులు లేకుండా రుణమాఫీ చేస్తారన్న మాట ప్రకారమే మాకు రుణాలు మాఫీ చేయాలని చెప్పేసి కూడా వారంతా పట్టుబడుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ప్రజాభవన్ను ముట్టడిస్తాం, మా నిరసన తెలియజేస్తాం. శాంతియుతంగా నిరసన తెలపడానికి మాకు ప్రజాస్వామ్యంలో హక్కు ఉంది. ఆ హక్కును మేము వినియోగించుకుంటాం. ఖచ్చితంగా మా నిరసనను ఇవాళ ఒక్కరోజు ఆపుతారేమో, భవిష్యత్తులో ఎలాంటి నిరసనలకైనా మీరు మామూలను ఖచ్చితంగా మేము గవర్నర్ కూడా సైతం కలిసి మాకు సంబంధించిన సమస్యలను చెప్పుకుంటామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజేష్ రైట్, థ్యాంక్ యూ లెవెల్. ఎటువంటి ఆంక్షలు లేకుండా షరతులు లేకుండా రుణమాఫీ చేయాల్సిందే అనేది రైతులు చేసినటువంటి డిమాండ్. దాదాపుగా కొన్ని లక్షలాది మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. ప్రభుత్వం మాత్రం గొప్పలు చెప్తుంది, ముఖ్యమంత్రి గొప్పలు చెప్తున్నారు. అన్న మాట నిలబెట్టుకున్నాం, 2 లక్షల రుణమాఫీ చేశామని. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే కొన్ని లక్షలాది మందికి రుణమాఫీ కాలేదు. సో దాంతో సోషల్ మీడియానే వేదికగా చేసుకొని రైతులు ఇవాళ ప్రజాభవన్కు పిలుపునిచ్చారు. సో ప్రజాభవన్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ రైతులను, రైతు కుటుంబ సభ్యుల్ని ముందస్తుగా అరెస్ట్ చేశారు. చాలా చోట్ల పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు. ఈ అరెస్టుల్ని ఈ రైతులు డిమాండ్ చేస్తుంటే రైతుల డిమాండ్ను అణగదొక్కే ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వ వైఖరిని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. వాళ్ళేమన్నా ఉగ్రవాదుల, దేశద్రోహుల, రైతుల్ని ఎందుకు అరెస్ట్ చేసి మీరు జైళ్లలో నిర్బంధించారంటూ ఈ అరెస్టుల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు కేటీఆర్.